ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినవాక్యం కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ప్రియులరా, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించేవారుగా ఉండాలి. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన గుమ్మంలో ప్రవేశిస్తారు అని మనం చూస్తే 107వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, చూడండి 2వ వచనంలో, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, ఇక్కడ ఎవరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది ప్రభు బిడ్డలుగా ఎవరైతే పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకము నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విడిపించబడతారో వారు ఈ మాట పలుకుతారు అని రాయబడింది. అవును ప్రియులరా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అందుకే మొదటి వచనంలో రాయబడింది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అవును, దేవాతి దేవుడు ఎంత దయాళుడైనటువంటి వాడు అని మనం చూస్తే, ఆ దయగలిగినటువంటి దేవుడు ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించటానికి ఆ ఉన్నత మహిమను విడిచి మానవుడిగా, క్రీస్తుగా, ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకములో జన్మించి జీవించి మన పాపములను ఆయన భరించి మనకు గొప్ప రక్షణ సిద్ధపరిచిన వాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించినవాడు, మన కొరకు శ్రమ పెట్టబడి కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినవాడు. ఇట్టి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి ప్రభువుని ఎంతైనా మనం స్తుతించబద్దులమైనాం. కాబట్టి ఈ మన ప్రభు దినంలో మన హృదయాలను సిద్ధపరచుకొని కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధానానికి చేరుదాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.